ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తాం లేదా వైద్య పరిశోధనల కోసం దేహాన్ని దానం చేస్తాం. కానీ ఇప్పుడు ప్రపంచంలోని కొందరు ధనవంతులు ఒక వింతైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరణం అనేది జీవితానికి చివరి అంకం కాదు, అది ఒక చిన్న పాజ్ మాత్రమేనని వారు నమ్ముతున్నారు. వందల ఏళ్ల తర్వాత అయినా సైన్స్ అభివృద్ధి చెంది తమను మళ్ళీ బతికిస్తుందన్న ఆశతో తమ శరీరాలను అత్యంత శీతల స్థితిలో భద్రపరుచుకుంటున్నారు. అదే క్రయోజెనిక్స్. ఇప్పటి వరకు 500 మందికి పైగా తమ దేహాలను ఇలా గడ్డ కట్టించి దాచుకున్నారు. అసలు మనిషిని ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు గడ్డ కట్టించి మళ్ళీ బతికించడం సాధ్యమేనా? ఈ ప్రయోగానికి ఎంత ఖర్చు అవుతుంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. మృత్యువు అనేది ప్రతి జీవికి అనివార్యమైన ముగింపు. కానీ సైన్స్ మీద ఉన్న అపారమైన నమ్మకం మనిషిని మరణం తర్వాత కూడా జీవించాలని ఆశ వైపు నడిపిస్తోంది. మరణించిన దేహాలను గడ్డకట్టించి భవిష్యత్తులో మళ్లీ ప్రాణం పోయొచ్చనే వింత ప్రయోగమే క్రయోజెనిక్స్. మరణం అనేది జీవన ప్రయాణానికి చివరి అంకమనే భావన మానవ చరిత్రలో ఎప్పటినుంచో స్థిరపడిపోయింది. అయితే ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, మానవ మేధస్సు సాధిస్తున్న అసాధారణ పురోగతి ఈ ఆలోచనకే సవాల్ విసురుతున్నాయి. ఈ రోజు కాదు కానీ వందల లేదా వేల ఏళ్ల తర్వాతైనా శాస్త్రం మళ్లీ మనిషిని బ్రతికించగలదన్న ఆశతో ప్రపంచంలోని కొంతమంది అత్యంత ధనవంతులు తమ మరణానంతరం శరీరాలను భవిష్యత్తు కోసం భద్రపరుచుకుంటున్నారు. సాధారణంగా మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడం లేదా వైద్య పరిశోధనల కోసం దేహదానం చేయడం ఆనవాయితీగా వస్తున్న పద్ధతులు. కానీ సాంకేతికతపై అపారమైన నమ్మకం, డబ్బు పెట్టగలిగే ధైర్యం, కోల్పోయేదేమీ లేదన్న భావన కలిసినప్పుడు మరణానంతరం కూడా జీవితం కొనసాగుతుందన్న ఆశతో శరీరాన్ని లేదా కనీసం మెదడునైనా గడ్డ కట్టించి భద్రపరచాలన్న ఆలోచన పుట్టుకొస్తోంది. క్రయోజెనిక్స్ అనేది కేవలం కల్పితం కాదు, ఇది పూర్తిగా శాస్త్రీయ విధానం. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అత్యంత వేగంగా అతని శరీరాన్ని -196°C ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లి లిక్విడ్ నైట్రోజన్లో భద్రపరుస్తారు. ఈ స్థాయి ఉష్ణోగ్రత దగ్గర కణజాలంలో జరిగే అన్ని రసాయన చర్యలు దాదాపుగా పూర్తిగా ఆగిపోతాయి. ఈ ప్రక్రియలో ముందుగా శరీరంలోని రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి దాని స్థానంలో క్రయో ప్రొటెక్టెంట్ అనే ప్రత్యేక ద్రవాన్ని ప్రవేశపెడతారు. దీని ఉద్దేశం కణాలు గడ్డకట్టే సమయంలో దెబ్బతినకుండా కాపాడడం. ఇలా చేయడం ద్వారా శరీరాన్ని లేదా మెదడును ఒక రకంగా కాలాన్ని ఆపిన స్థితిలో నిలిపివేస్తారు. లిక్విడ్ నైట్రోజన్లో ఉన్న శరీరానికి కాలంతో ఎలాంటి సంబంధం ఉండదు. కణజాలం పాడయ్యే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోతుంది. సిద్ధాంతపరంగా చూస్తే ఇలా వందల వేల ఏళ్ల పాటు కూడా శరీరాన్ని భద్రపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ ఆశలకు భారీ ఖర్చు కూడా తప్పనిసరి. పూర్తి మానవ శరీరాన్ని క్రయోజెనిక్ ఛాంబర్లో భద్రపరచాలంటే భారతీయ కరెన్సీలో సుమారు 1,60,00,000 నుంచి 2,50,00,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కేవలం మెదడును మాత్రమే భద్రపరచాలంటే కూడా 1,50,00,000 రూపాయలకు పైగానే ఖర్చవుతుందని అంచనా. అమెరికా, రష్యా వంటి దేశాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా వ్యక్తులు మరణానంతరం తమ శరీరాలను లేదా మెదడును ఈ క్రయోజెనిక్ ఛాంబర్లో భద్రపరుచుకున్నారు. ఇది ఒక చిన్న సంఖ్యలా కనిపించినా మానవ చరిత్రలో ఇది ఒక కొత్త దశకు సంకేతంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్రయోజెనిక్స్ అంశంపై ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, వైద్య పరిశోధనా సంస్థలు లోతైన అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి. అమెరికాలోని ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్, మిచిగాన్లోని క్రయోజెనిక్స్ ఇన్స్టిట్యూట్ ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ 2023లో, హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ మెడికల్ జర్నల్ 2023లో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు ఈ అంశాన్ని శాస్త్రీయంగా, నైతికంగా విశ్లేషించాయి. భవిష్యత్తులో బయోటెక్నాలజీ, న్యూరో సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి వస్తే క్రయోజెనిక్స్ ద్వారా పునర్జీవం సాధ్యమయ్యే అంశాలను, అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆశలకు గట్టి సవాళ్లు కూడా ఉన్నాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీ న్యూరో సైన్స్ విభాగం చేసిన అధ్యయనం ప్రకారం మెదడును గడ్డకట్టిన తర్వాత అందులోని జ్ఞాపకాలు, నాడీ సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగి పనిచేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ తమ క్రయోబయాలజీ జర్నల్ 2024లో వెల్లడించిన వివరాల ప్రకారం కణజాలాన్ని గడ్డకట్టే దశలోనే సూక్ష్మ స్థాయిలో నష్టం జరుగుతుందని
అని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు చిన్న అవయవాలు లేదా కణజాలాల పునరుద్ధరణలో మాత్రమే కొంతవరకు విజయం సాధ్యమైందని, పూర్తి మానవ శరీరాన్ని పునరుద్ధరించే స్థాయికి శాస్త్రం ఇంకా చేరుకోలేదని పరిశోధకులు చెబుతున్నారు. అంటే క్రయోజెనిక్స్ ఇప్పటికీ ఒక ఆశ మాత్రమే, హామీ కాదని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రయోజెనిక్స్ రంగంలో అమెరికా, రష్యా దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా ప్రపంచంలోనే అత్యధికంగా క్రయోజెనిక్ పేషెంట్లను భద్రపరిచిన దేశంగా రికార్డులో నిలిచింది. రష్యాలోని క్రియో రస్ అనే సంస్థ పూర్తి శరీరం, కేవలం మెదడు భద్రపరిచే సదుపాయాలను అందిస్తోంది. చైనా కూడా ఇటీవల ఈ అంశంపై పరిశోధనలు ప్రారంభించింది. కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, యూకే వంటి యూరప్ దేశాల్లో పరిమిత స్థాయిలో అధ్యయనాలు సాగుతుండగా ఆస్ట్రేలియాలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. నిజంగా మనిషి మరణాన్ని జయించగలడా? ఇది సంపన్నుల కల్పిత ఆశలకే పరిమితమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెక్నాలజీకి అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన చరిత్ర ఉంది. ఒకప్పుడు గుండె మార్పిడి, అవయవ మార్పిడి కూడా అసాధ్యమే అనుకున్నారు. కానీ ఈరోజు అవి సాధారణ వైద్య ప్రక్రియలయ్యాయి. అలాగే క్రయోజెనిక్స్ కూడా ఈరోజు ఒక ప్రయోగం, ఒక ఆశ మాత్రమే కావచ్చు. కానీ భవిష్యత్తులో ఇది మానవ జీవితానికి కొత్త నిర్వచనాన్ని ఇవ్వకపోదన్న నమ్మకంతో కొంతమంది తమ శరీరాలను కాలానికి అప్పగించి భవిష్యత్తు శాస్త్రంపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇదే ఇవాల్టి ఇదే నిజం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.